ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో సిట్ అనేక ప్రశ్నలు సంధించింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలను సిట్ సేకరించింది. కేటీఆర్ చెప్పిన సమాధానాలను రికార్డులో ఉన్న ఆధారాలతో సరిపోల్చుకున్నారు అధికారులు. 7 గంటల పాటు విచారించిన తర్వాత కేటీఆర్ వాంగ్మూలాన్ని రికార్డు చేసి పంపించారు. సాక్షులను సంప్రదించకూడదని, వాళ్లని ప్రభావితం చేయొద్దని దర్యాప్తు అధికారులు కేటీఆర్కు సూచించారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవొచ్చని కూడా చెప్పారు. ఇవాల్టి విచారణ కేవలం క్రైమ్ నెంబర్ 243/2024కే పరిమితమని సిట్ స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తిగా చట్టబద్దంగా, నిష్పక్షపాతంగా కొనసాగుతోందని ప్రకటించింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని, అధికారికంగా ఇచ్చే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. కేటీఆర్ను ఒంటరిగానే ప్రశ్నించామని సిట్ స్పష్టం చేసింది. ఇది వేలాది మందిపై జరిగినట్టు ఆరోపణలున్న అక్రమ ఫోన్ నిఘా కేసని సిట్ తెలిపింది. భద్రతా కారణాలతో ట్యాపింగ్ జరిగిందన్న ప్రచారాన్ని ఖండించింది.